మానవ జన్మను పొందే జీవుని గతిని గురించి గర్భోపనిషత్తు భాగవతం తృతీయ స్కంధం 31వ అధ్యాయం మార్కండేయ పురాణంలో వివరంగా ఉన్నది. జీవుడు మానవ జన్మ ఎత్తుటకు భగవంతుని ప్రేరణతో తన పూర్వకర్మానుసారము దేహప్రాప్తి కొరకు పురుషుని వీర్యకణము ద్వారా స్త్రీ గర్భమున ప్రవేశించును. 1 నెలలో పిండము గట్టిపడి శిరస్సు ఏర్పడుతుంది. 2 నెలలకు ఆ పిండమునకు కాళ్ళు, చేతులు మొదలగు అంగములు ఏర్పడును. 4వ నెలలో వేళ్ళు, పొట్ట, నడుము భాగాలు ఏర్పడతాయి. 5వ నెలలో వెన్నెముక రూపుదిద్దుకుంటుంది. 6వ నెల ముక్కు, కన్నులు, చెవులు కలుగుచున్నవి. 7వ నెల ప్రాణము కలుగుచున్నది. 8వ నెల శరీరము యొక్క అవయవములన్నీయూ సంపూర్ణముగా ఏర్పడును. 7వ నెలలో పూర్వజన్మ జ్ఞానము మరియు స్పృహ ప్రారంభం అవుతాయి. 9వ నెలలో ఆ జ్ఞానం పరిపూర్ణత చెంది జీవుడు తీవ్రమైన ఆవేదనకు గురవుతాడు. అప్పుడు జీవుడు తన పూర్వజాతిని, పూర్వకర్మలను, పాపపుణ్య కర్మలను తెలిసి కొనుచున్నాడు. నేను ఎన్నియోసార్లు పుట్టి తిని, ఎన్నోసార్లు చచ్చి తిని, ఎన్నియోసార్లు సంసారినైయుంటిని. ఈ ప్రకారముగా నా కాలము గడిచిపోయినది. గర్భవాసము మహా దుఃఖకరమైనది. అప్పుడు అతనికి 100ల కొలది పూర్వజన్మలలో తానొరచిన కర్మలన్నీయును జ్ఞప్తికి వచ్చును. ఈ మాతృగర్భము నుండి బయటికి వచ్చిన తర్వాత సద్గురువును సమాశ్రయించి బ్రహ్మజ్ఞానమును పొందెదను. ఈ తల్లి గర్భము నుండి బయటకు వచ్చిన వెంటనే అశుభమును నశింపజేయువాడును మోక్షమును ప్రసాదించువాడునగు మహేశ్వరుని శరణుజొచ్చెదను. ఓ ప్రభు, పరమపురుషుడవు, పరమాత్మము అయిన నీకు నేను నమస్కరించుచున్నాను. నేను ఆత్మస్వరూపుడను. వాస్తవముగా పంచభూతములతో రచింపబడిన ఈ శరీరముతో నాకు ఎట్టి సంబంధము లేదు. అయినను ఇందులో చిక్కుపడి ఇంద్రియములు, త్రిగుణములు, శబ్దాది విషయములు, అహంకారములతో కలిసి ఉన్నాను. కానీ నీ మహిమ అకుంఠితమైనది. నీవు జ్ఞానస్వరూపుడవు, సర్వజ్ఞుడవు, ప్రకృతి పురుషులకు అతీతుడవైన పురుషోత్తముడవు. అట్టి పురాణ పురుషుడవైన నీకు వందనమాచరించుచున్నాను. అనేక జన్మలెత్తి నానా కష్టములను అనుభవించి తిని నాకు శాంతి లభించలేదు. కానీ ఇప్పుడు నాకు ఆత్మస్వరూప జ్ఞానము కలిగినది. నాకు ఈ జ్ఞానము ప్రాప్తించుటకు నీ అనుగ్రహమే కారణము. ఇప్పుడు నిన్ను నా హృదయమునందు ప్రత్యక్షముగా చూచుచున్నాను. ఈ రీతిగా పూర్వము జరిగియున్న అనేక అనర్థములను గురించి మాటిమాటికి ఆలోచించి సంసార దుఃఖమును పెక్కుమార్లు స్మరించి గర్భములో ఉన్న జీవుడు వైరాగ్యం అవలంబించి అజ్ఞాన కామ కర్మాదులతో మోహమును పొందుచున్నాడు. అంతటా ప్రసవకాలమున అధోముఖుడైయున్న ఆ శిశువును వెంటనే వాయువు బయటకి త్రోసివేయును. జననమొందిన వెంటనే అతడు వైష్ణవ వాయువుచే వ్యాపింపబడుచున్నాడు. అప్పుడు పూర్వస్మృతిని కోల్పోవును. కావున మానవుడు దేహము అనిత్యము, ఆత్మ నిత్యము అను జ్ఞానమును పొంది దేహగేహములయందు ఆసక్తి రహితుడై ఈ లోకమున చరింపవలెను. మానవుడు నిత్యానిత్య వస్తు వివేకి అయి భక్తియోగ సాధన ద్వారా భౌతిక వస్తువులయందు రాగరహితుడై దేహాభిమానమును వీడి
మాయామయమైన ఈ లోకమున చరింపవలెను. ఈ విషయాలు గర్భోపనిషత్తు భాగవతం తృతీయ స్కంధం 31వ అధ్యాయం, మార్కండేయ పురాణం, గరుడ పురాణంలో ఉన్నాయి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.